తిన్న వెంటనే బాత్రూంకి వెళ్తున్నారా? కారణం నిర్లక్ష్యం చేయొద్దు. మనం తీసుకునే ఆహారం జీర్ణమైన తర్వాత మల విసర్జన రూపంలో బయటకు వెళ్ళడం సాధారణంగా జరుగుతుంది. రోజులో 1 లేదా 2 సార్లు మల విసర్జనకు వెళ్తాం. అయితే కొంతమందికి తిన్న వెంటనే బాత్రూమ్ మల విసర్జన కోసం వెళ్ళే అలవాటు ఉంటుంది. ఇది అప్పుడప్పుడు అయితే సమస్య ఉండదు, కానీ అలా కాకుండా ప్రతిరోజు ఇదే కొనసాగితే అది ఆరోగ్య సమస్య అని, దీన్ని తప్పకుండా సీరియస్గా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొందరికి తిని 2 నిమిషాలు కాకముందే బాత్రూంకి వెళ్తారు. తిన్న వెంటనే అలా బాత్రూంకి వెళ్ళడం అనేది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వల్ల సంభవిస్తుందని వైద్యులు చెబుతుంటారు. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది ఒక శారీరక ప్రతిస్పందన. అంటే ఆహారం తిన్నాక అది లోపలికి వెళ్ళి జీర్ణశయాంతర ప్రేగులలో కదలికను ప్రేరేపిస్తుంది. ఆహారం పొట్టలోకి ప్రవేశించినప్పుడు పెద్ద ప్రేగు సంకోచానికి కారణమయ్యే హార్మోన్ను విడుదల చేస్తుంది. దీనివల్ల పేగు సంకోచించి గతంలో తిన్న ఆహారాన్ని మరింత ముందుకు తోస్తుంది. దీని ఫలితంగా మలాన్ని విసర్జించాలనే కోరిక ఏర్పడుతుంది. కొందరు వ్యక్తుల్లో ఈ కదలికలు అధికంగా ఉండి తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్తారు. సాధారణంగా మన జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ ఆతృతగా ఒత్తిడికి గురయ్యే వ్యక్తులలో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి, సిలియా, గ్యాస్ట్రిక్, ఫుడ్ ఎలర్జీ, పేగు ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరగవచ్చు. కొంతమందిలో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ తేలికపాటిదిగా ఉంటుంది, ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొందరిలో మాత్రం గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ తీవ్రంగా ఉంటుంది. అధిక ఫైబర్ ఆహారాలు ఉన్న ఆహార పదార్థాలు, పాలు, వేపుళ్ళు, ప్రాసెస్ చేసిన ఆహారం, జింకు, స్పైసీ ఫుడ్ కొందరిలో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ను పెంచుతాయి. అలాగే ఉదర కుహర వ్యాధి, ఆహార అలర్జీలు, తరచూ కడుపు నొప్పి, కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు, తరచూ అతిసారంతో బాధపడే వారికి ఈ సమస్య ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ రాకుండా ఉండాలంటే అనారోగ్యకరమైన కొవ్వులు నిండిన ఆహారాన్ని దూరం పెట్టాలని, భోజనం ఎక్కువగా ఒకేసారి తినకుండా కొంచెం కొంచెంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.